హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో జావాలో టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. సో మనం ఇంతకుముందు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ వీడియోస్లో కొన్ని అబ్జర్వ్ చేసాం. అంటే ఒక వేరియబుల్ని వేరే వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు కొన్ని కేసెస్లో అయితే ఎర్రర్ చూపించింది, కొన్ని కేసెస్లో బాగానే వర్క్ అయింది. అసలు అలా ఎందుకు ఎర్రర్ చూపించింది, అలా ఎర్రర్ చూపించినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతాయి. సో కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు టైప్ కాస్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఒక జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి పెట్టుకుందాం ఇంటెలిజేలో. సో ఎలా అయితే మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ప్రాక్టీస్ చేయడం కోసం వేరియబుల్స్ ప్రాక్టీస్ అండ్ క్లాస్ క్రియేట్ చేసామో, అలానే ఈ జావా బేసిక్స్ అనే ప్యాకేజ్లోనే రైట్ క్లిక్ చేసి న్యూ జావా క్లాస్ టైప్ కాస్టింగ్ ప్రాక్టీస్ ఇలా ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇలా మీరు ఏ కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి నేను చూపించినవన్నీ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా బాగా గుర్తుంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో రిఫర్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఇందులో నేను ఒక మెయిన్ మెథడ్ని క్రియేట్ చేయాలంటే సింప్లీ పిఎస్విఎం అని టైప్ చేసి ఎంటర్ చేయగానే నాకు ఇలా స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ మెయిన్ మెథడ్లో జస్ట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన 8 ప్రిమిటివ్ డేటా టైప్స్కి వేరియబుల్స్ క్రియేట్ చేసి పెట్టుకుందాం. అవి యూజ్ చేస్తూ మనం ఈ టాపిక్ని నేర్చుకుందాం. సో ఇలా మనం డిస్కస్ చేసిన 8 ప్రిమిటివ్ డేటా టైప్స్కి వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఇట్స్ నథింగ్ న్యూ. మనం ఏదైతే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ కాన్సెప్ట్లో చూసామో సిమిలర్ వేలో నేను క్రియేట్ చేశాను. సో మీరు ఒక అబ్జర్వేషన్ చేస్తే, సో ఈ ఫస్ట్ 7 డేటా టైప్స్ బైట్, షార్ట్, క్యార్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ న్యూమరికల్ వాల్యూస్ని తీసుకుంటాయి. ఈవెన్ క్యారెక్టర్ కూడా మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ కాన్సెప్ట్లో చూసినట్టు మనం క్యార్ ఇచ్చినా కానీ అది ఈవెన్చువలీ ఇంటీజర్ వాల్యూగా కన్వర్ట్ అయ్యి ఆ ఇంటీజర్ వాల్యూకి సంబంధించి బైనరీ ఫామ్ మెమరీలో సేవ్ అవుతుంది. సో ఇవన్నీ న్యూమరికల్ వాల్యూస్ని తీసుకుంటాయి. బట్ బూలియన్ వచ్చేసి ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ డేటా టైప్. ఇట్ టేక్స్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. సో వేరే వేరియబుల్స్లోకి బూలియన్ వాల్యూస్ని అసైన్ చేయలేం, అలానే బూలియన్ వేరియబుల్లోకి వేరే వాల్యూస్ని అసైన్ చేయలేం. సో టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్లో బూలియన్ని ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ఫర్ నౌ జస్ట్ అలా క్రియేట్ చేసుకుని బూల్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చి క్రియేట్ చేశాను. అండ్ ఈ అన్ని డేటా టైప్స్కి జస్ట్ నాకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఆ డేటా టైప్కి సంబంధించిన ఫస్ట్ లెటర్తో నేను వేరియబుల్ నేమ్ ఇచ్చాను. బట్ మీకు గుర్తుంది కదా, జనరల్లీ ఏంటంటే ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మీనింగ్ఫుల్ నేమ్స్ని ప్రొవైడ్ చేయాలి. మనం జనరల్లీ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి దానికి వాల్యూ అసైన్ చేసేటప్పుడు ఈ సింటాక్స్లో కదా రాస్తాం. టైప్ ఐడెంటిఫైయర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. సో ఇక్కడ ఇది చూస్తే టైప్ ఐడెంటిఫైయర్ ఆర్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. బట్ అలానే కావాలంటే ఇంట్ i2 అనే వేరియబుల్ని క్రియేట్ చేసి ఇక్కడ ఐ అనే వేరియబుల్ని అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఐ అనే వేరియబుల్కి మెమరీ స్పేస్ ఎలొకేట్ అయ్యి అందులో 500 ఉంటుంది కదా. సో అదే వాల్యూ తీసుకుని అది ఐటీలో పెడుతుంది. సో డైరెక్ట్గా ఇచ్చిన వేరియబుల్ని అసైన్ చేసిన ఎండ్ ఆఫ్ ది డే ఆ వాల్యూ వచ్చేసి ఐటీలోకి సేవ్ అవుతుంది. అలానే కావాలంటే నేను ఇంకా i2 ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. బి ప్లస్ ఎస్ ప్లస్ ఐ ఇలా ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో i2 ఆల్రెడీ ఉంది కాబట్టి i3 ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇవ్వచ్చు. సో వేరియస్ టైప్స్లో మనం వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయొచ్చు బేసికలీ. సో మనం ఓవరాల్ చూస్తే 3 టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ పాసిబుల్ అవుతాయి వేరియబుల్కి. ఒకటి వచ్చేసి టైప్ వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ 2. అది ఎలా అంటే ఇంట్ i2 అనే వేరియబుల్కి ఐ అనే వేరియబుల్ని అసైన్ చేశాను. సో ఈ ఐలో ఉన్న వాల్యూ దీంట్లోకి వస్తుంది. సో ఇక్కడ నేను ఏంటంటే సింప్లిసిటీ కోసం జస్ట్ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ చూడడం కోసం ఇంట్ వేరియబుల్కి ఇంట్ వేరియబుల్నే అసైన్ చేశాను. బట్ వేరే వేరియబుల్స్ని అసైన్ చేస్తే ఏమవుతుంది అన్నది మీరు చూస్తారు ఇంకా సేపట్లో. అండ్ అలానే ఇక్కడ నేను డిక్లరేషన్ అండ్ అసైన్మెంట్ ఒకేసారి చేస్తున్నాను. బట్ మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ వీడియోలో చూసాం కదా. సో డిఫరెంట్ వేస్లో మీరు ఫస్ట్ కావాలంటే డిక్లేర్ చేసుకోవచ్చు, తర్వాత అసైన్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ మేడ్ ఆఫ్ కాన్స్టెంట్స్. నేను ఇక్కడ ఇంట్ i2 ఈజ్ ఈక్వల్ టు ఐ అని ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్లస్ ఏ ప్లస్ 200 ఇలా ఇవ్వచ్చు కదా. కావాలంటే ఫ్లోటింగ్ పాయింట్ కూడా ఇవ్వచ్చు కదా. 5.5f ప్లస్ 6.0f కావాలంటే డబుల్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది, అది ఎందుకు వస్తుందో మనకు తర్వాత తెలుస్తుంది. బట్ ఇలా కూడా కాన్స్టెంట్స్తో ఎక్స్ప్రెషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా. ప్రస్తుతానికి ఇది ఫ్లోట్ అండ్ డబుల్ వాల్యూస్ ఈ ఎక్స్ప్రెషన్లో తీసేస్తే సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. బట్ అది ఎందుకు అనేది రీజనింగ్ మీకు అర్థమవుతుంది క్లియర్గా తర్వాత. అలానే నెక్స్ట్ టైప్ వచ్చేసి మనం ఇంతకుముందు ఓన్లీ కాన్స్టెంట్స్ పెట్టాం. బట్ కాన్స్టెంట్స్తో పాటు వేరియబుల్స్ని యూజ్ చేసి కూడా మన ఎక్స్ప్రెషన్స్ రాయొచ్చు. అంటే ఇక్కడ i2 ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ i3 ఈజ్ ఈక్వల్ టు
వేరియబుల్స్ యూస్ చేసుకుంటున్నాను. బి ప్లస్ ఎస్ ప్లస్ ఐ. సో ఇలా అయినా ఆర్ ఎల్స్ దీంతో పాటు కాన్స్టెంట్స్ని ఇచ్చినా కానీ 20 ప్లస్ బి. సో ఇది ఒక వే ఆఫ్ అసైన్మెంట్. ఇక్కడ ఇంకొక వేరియబుల్ i4 ఈజ్ ఈక్వల్ టు ఐ, ఇది కూడా అసైన్ చేస్తాను. సో జనరల్లీ ఏంటంటే మనం వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా వేరియబుల్ని అసైన్ చేస్తాం, ఇది విచ్ ఈజ్ లైక్ i4 ఈజ్ ఈక్వల్ టు ఐ ఇలా. ఆర్ ఎల్స్ కాన్స్టెంట్స్తో ఎక్స్ప్రెషన్స్ని క్రియేట్ చేసి అసైన్ చేయొచ్చు వాల్యూ. ఆర్ ఎల్స్ థర్డ్ వే ఇస్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ రెండు యూస్ చేసుకుంటూ ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేసి అసైన్ చేయొచ్చు వాల్యూని. ఇక్కడ మనం ఏదైతే చేసామో ఇక్కడ ఇది నథింగ్ బట్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్లో మనకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ అసైన్మెంట్ చేసేటప్పుడు సింగిల్ కాన్స్టెంట్ వాల్యూ యూస్ చేసాం. సో ఇది కూడా నథింగ్ బట్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషనే, బట్ ఇట్ జస్ట్ హ్యాస్ వన్ కాన్స్టెంట్ వాల్యూ. సో ఇలా జనరలీ వేరియబుల్కి వాల్యూస్ అసైన్ చేసేటప్పుడు ఈ 3 వేస్ ఆఫ్ అసైన్మెంట్ మనం చూస్తాం. సో టైప్ ఐడెంటిఫైయర్ ఆర్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూలో ఈ వాల్యూ అనేది ఒక వేరియబుల్ అవ్వచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ మేడ్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఆర్ సింగిల్ కాన్స్టెంట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఈ వాల్యూ అనేది ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కూడా కావచ్చు. సో మనకి ఒక ఇంటీజర్ వేరియబుల్లోకి ఒక ఇంటీజర్ వాల్యూ, అంటే వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇంటీజర్ వేరియబుల్ కావచ్చు ఆర్ ఎల్స్ ఒక ఇంటీజర్ కాన్స్టెంట్ కావచ్చు. సో ఇంటీజర్ వేరియబుల్లోకి ఇంటీజర్ వాల్యూని ఇస్తున్నప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, సేమ్ డేటా టైప్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ వేరే డేటా టైప్స్ వాల్యూస్ ఇస్తే ఏం జరుగుతుంది, అక్కడ మనకి కన్ఫ్యూజన్ ఎరేజ్ అవుతుంది. సో అందుకనే మనం టైప్ కాస్టింగ్ గురించి జాగ్రత్తగా నేర్చుకోవాలి. మనం టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ అండ్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి జనరల్ రూల్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. సో ఈ జనరల్ రూల్స్ అనేవి మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈజీగా క్లారిటీ వస్తుంది. అంటే సేమ్ వేరియబుల్కి సేమ్ డేటా టైప్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి ఎలాంటి టైప్ కాస్టింగ్ అవసరం లేదు, ఇంటీజర్లోకి ఇంటీజర్ని ఇస్తున్నాం, సో అక్కడ ఇష్యూ ఏం లేదు. అండ్ నెక్స్ట్ లార్జర్ డేటా టైప్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు స్మాలర్ డేటా టైప్ వాల్యూ. ఈ కేసులో ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ హ్యాపెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరియబుల్స్ ఇన్ డేటా టైప్స్ వీడియోలో సైజెస్ ఆఫ్ వేరియస్ డేటా టైప్స్ చూసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైట్ వచ్చేసి 8 bits, ఇంట్ వచ్చేసి 32 bits అండ్ ఇంట్ రేంజ్ ఈజ్ మచ్ లార్జర్ దాన్ బైట్. సో ఒక ఇంట్ వేరియబుల్లోకి బైట్ వాల్యూని అసైన్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం జనరల్గా చూసుకున్నా కానీ ఒక చిన్న కంటైనర్లో ఉన్న ఐటమ్స్ని ఒక పెద్ద కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కామన్ సెన్స్తో ఆలోచిస్తే. సో అలానే ఒక పెద్ద వేరియబుల్లోకి చిన్న వేరియబుల్ వాల్యూ అసైన్ చేస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. సో అలాంటి కేసులో ఏం జరుగుతుంది, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ హ్యాపెన్స్. అంటే ఈ చిన్న డేటా టైప్ ఏదైతే ఉందో అది ఇంప్లిసిట్గా ఆర్ఎల్స్ ఆటోమేటిక్గా ఈ పెద్ద డేటా టైప్ ఏదైతే ఉందో ఆ టైప్ ఆఫ్ వాల్యూగా కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్నే ఆటోమేటిక్ కన్వర్షన్ అని కూడా అంటారు, ఆర్ఎల్స్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని కూడా అనొచ్చు. మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం, అప్పుడు మీకు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది ఏంటి అనేది ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఫర్ నౌ జస్ట్ జనరిక్ రూల్స్ని ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాలర్ డేటా టైప్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు లార్జర్ డేటా టైప్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైట్ వేరియబుల్లోకి ఇంటీజర్ వాల్యూని పెట్టాలి అనుకున్నాను అనుకోండి, జస్ట్ సిమిలర్ టు ఒక చిన్న కంటైనర్లోకి పెద్ద కంటైనర్లో ఉన్న ఐటమ్స్ని పెట్టాలనుకుంటే ఇందులో పట్టదు కదా. సో కొంచెం ఐటమ్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అలాంటి కేసులో ఏంటంటే వీ నీడ్ టు ఎక్స్ప్లిసిట్లీ టైప్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్ట్ ఎలా చేస్తామన్నది మనం చూస్తాం. సో మనం ఈ టైప్ కాస్టింగ్ రూల్స్ అనేది మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈజీగా గుర్తుంచుకోవచ్చు రూల్స్ అనేవి. బట్ ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ మనం వాల్యూని అసైన్ చేస్తాం కదా, వాల్యూ అనేది 3 టైప్స్లో ఉంటుంది, వేరియబుల్ కానీ ఎక్స్ప్రెషన్ మేడ్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ మేడ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఒక సింగిల్ వేరియబుల్కి సింగిల్ వేరియబుల్ డైరెక్ట్గా అసైన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ i4 ఈజ్ ఈక్వల్ టు ఐ అని అసైన్ చేశాను. ఇక్కడ మనం అసైన్ చేసే డేటా టైప్ ఏంటో మనకు క్లియర్గా తెలుస్తుంది, ఇంటీజర్లోకి ఇంటీజర్ని అసైన్ చేస్తున్నాం. బట్ అలా కాకుండా ఒక వేరియబుల్లోకి ఎక్స్ప్రెషన్స్ని అసైన్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ i2 ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్ కాన్స్టెంట్స్తో ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసి దాన్ని అసైన్ చేసాం. అలానే i3లోకి మల్టిపుల్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ యూస్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసి దాన్ని అసైన్ చేసాం. ఈ కేసులో అయితే ఈ i అనేది ఇంటీజర్ టైప్ అని చెప్పొచ్చు. బట్ ఇలా ఎక్స్ప్రెషన్స్ని యూస్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూ అనేది ఏ డేటా టైపో మనం చెప్పడం కష్టమవుతుంది. అందుకనే ఈ రూల్స్ చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ మన కాన్సెప్ట్ని మాత్రం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో మనం టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకుని ఓవరాల్గా ఒక క్లారిటీ తెచ్చుకుందాం.
అండ్ చాలామంది ఏంటంటే టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక డయాగ్రామ్ ఇచ్చేసి అది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా టైప్ కాస్టింగ్ ఎక్కడ అవసరం అవుతుంది తెలుస్తుంది అంటారు. బట్ అలా బై హార్ట్ చేయడం కంటే అసలు దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి, లాజిక్ ఏంటి అర్థం చేసుకుంటే మనం బై హార్ట్ చేయకుండా కాన్సెప్ట్ని నేర్చుకోవచ్చు. సో మనం ఈ టైప్ కాస్టింగ్ లెక్చర్లో కాన్సెప్ట్ని లాజికల్గా నేర్చుకుంటాం అండ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని చూస్తాం. అండ్ వన్స్ ఈ టైప్ కాస్టింగ్ లెక్చర్ కంప్లీట్ అయ్యాక మీకు కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేస్తే మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్ట్ ఎప్పుడు చేయాలి, ఇదన్నీ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. దట్స్ మై గ్యారంటీ. మనం టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి మనం డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్లో చూసినట్టు వేరియస్ డేటా టైప్స్కి రేంజెస్ని చూద్దాం. సో బైట్, షార్ట్, క్యార్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. సో క్యార్ని కొంచెం సేపు ఇగ్నోర్ చేయండి. నేను క్యార్ గురించి ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నానో ప్రస్తుతానికి చెప్తాను. బట్ ఇది ఒకటి పక్కన పెట్టి మిగతా అన్నీ చూస్తే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. సో ఇక్కడ మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఈ డేటా టైప్స్ని రిప్రజెంట్ చేసాం. ఇక్కడ అంటే సింపుల్గా చెప్పాలంటే బైట్ కంటే ఇంట్ పెద్దది, షార్ట్ పెద్దది, లాంగ్ పెద్దది, ఫ్లోట్ పెద్దది, డబుల్ పెద్దది. అండ్ డబుల్ కంటే ఇవన్నీ చిన్నవి, ఇంట్ కంటే బైట్, షార్ట్, క్యార్ చిన్నవి, అండ్ లాంగ్, ఫ్లోట్, డబుల్ పెద్దవి. సో క్యార్ని కాసేపు ఇగ్నోర్ చేయాలన్నాను కదా, అది ఎందుకు అనేది మీకు తెలుస్తుంది. పైన స్మాలర్ డేటా టైప్ రేంజ్ వాల్యూస్ కిందున్న డేటా టైప్స్లో ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు, ఎందుకంటే ఆ రేంజ్ దీంట్లో సబ్సెట్ కాబట్టి. సో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్కి సంబంధించి ఏ కాన్సెప్ట్ అయినా మనం గుర్తుంచుకోవాల్సిన ఓన్లీ థింగ్ ఏంటంటే సైజ్ ఆఫ్ ఈచ్ డేటా టైప్. అండ్ సైజ్ గుర్తుంటే రేంజ్ ఆటోమేటిక్గా మనం జనరేట్ చేయొచ్చు. మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ వీడియోస్లో క్లియర్గా చూసాం లాజికల్గా ఎలా జనరేట్ చేయొచ్చు అన్నది. క్యార్తో ఒక చిన్న ఇష్యూ ఉంది, అది ఏంటి అన్నది మీకు కాసేపట్లో అర్థమవుతుంది. మనం ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసినప్పుడు మనం ఇంతకుముందు స్లైడ్లో చూసినట్టు మల్టిపుల్ వేస్ ఆఫ్ అసైన్మెంట్ ఉంటుంది. సో అన్నీ ఒకేసారి క్లమ్జీగా నేర్చుకుంటే మనకి ఏది గుర్తుండదు. సో ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఒక వేరియబుల్కి ఒక వేరియబుల్ని అసైన్ చేస్తే అప్పుడు టైప్ కాస్టింగ్ రూల్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ టు అండర్స్టాండ్. ఇది ఫస్ట్ అర్థం చేసుకుంటే మిగతా రూల్స్ మనం చాలా ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు. సో ఒక వేరియబుల్కి వేరియబుల్ని అసైన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవసరం లేని వేరియబుల్స్ని డిలీట్ చేస్తున్నాను ఫర్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ i2 i1 ఈజ్ ఈక్వల్ టు i అని అసైన్ చేస్తే i1 అనేది ఒక వేరియబుల్, క్రియేట్ చేసిన వేరియబుల్, దీనికి వేరియబుల్ని అసైన్ చేస్తున్నాం. సో ఇలాంటి కేసెస్లో i అనే కాదు వేరే వేరియబుల్స్ కూడా అసైన్ చేయొచ్చు కదా, b అని, s అని, ఫ్లోట్ వేరియబుల్ కానీ. సో ఇలా వేరియబుల్ టు వేరియబుల్ అసైన్ చేసినప్పుడు టైప్ కాస్టింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. Implicit typecasting happens when a smaller data type variable is assigned to a larger data type variable. There will be no loss of data. Loss of data అనేది మనం ఇంకా సేపట్లో అర్థమవుతుంది. బట్ మనం జనరిక్ రూల్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ చూసాం కదా, సో సిమిలర్ టు దట్. అంటే ఒక పెద్ద డేటా టైప్లోకి స్మాలర్ డేటా టైప్ వేరియబుల్ని అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ జరుగుతుంది, అంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ చూస్తే క్యార్ని కాసేపు ఇగ్నోర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ అనేది స్మాలర్ దాన్ ఇంట్ కదా, సో ఒక బైట్ వేరియబుల్ని ఇంట్ వేరియబుల్కి అసైన్ చేస్తే మనకి ఇంప్లిసిట్గా టైప్ కాస్టింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంట్ i2 ఈజ్ ఈక్వల్ టు నేను b. సో ఇక్కడ b అనేది బైట్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్, i2 అనేది ఇంట్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్. సో ఒక పెద్ద డేటా టైప్ వేరియబుల్లోకి చిన్న డేటా టైప్ వేరియబుల్ని అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంప్లిసిట్గా టైప్ కాస్ట్ జరుగుతుంది, ఆర్ ఎల్స్ ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ జరుగుతుంది. అంటే ఈ బైట్ వేరియబుల్ వాల్యూ 10 ఏదైతే ఉందో అది ఇంటిజర్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది, అది కన్వర్ట్ అయ్యి i2కి అసైన్ అవుతుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోట్ అనేది ఇంటి కంటే పెద్దది కదా, బైట్ కంటే కూడా పెద్దదే, ఇంటి కంటే కూడా పెద్దదే, లాంగ్ కంటే కూడా పెద్దదే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఫ్లోట్ 32 బిట్ అయినా కానీ లాంగ్ కంటే చాలా ఎక్కువ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయగలదు, ఎందుకంటే ఫ్లోట్ యూజెస్ 32 బిట్ IEEE754 ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. దాంట్లో ఏంటంటే మ్యాంటిసా ఎక్స్పోనెంట్ అనే 2 కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసి చాలా పెద్ద నెంబర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు తక్కువ బిట్స్ అయినా. సో అలా చూసుకుంటే ఫ్లోట్ ఈజ్ బిగ్గర్ దాన్ ఇంట్, ఫ్లోట్ ఈజ్ బిగ్గర్ దాన్ లాంగ్. సో ఫ్లోట్లోకి ఇంటీజర్ వాల్యూని అసైన్ చేస్తే ప్రాబ్లం ఉంటుందా? ఏం ప్రాబ్లం లేదు. ఫ్లోట్లోకి బైట్ని అసైన్ చేస్తే ప్రాబ్లం ఉంటుందా? ఏం ప్రాబ్లం లేదు. సో ఒకసారి ఫ్లోట్లో ఇంట్ వాల్యూ అసైన్ చేసి చూద్దాం. ఇక్కడ ఫ్లోట్ f2 ఈజ్ ఈక్వల్ టు i. సో ఇక్కడ ఏం జరుగుతుంది, i అనేది స్మాలర్ డేటా టైప్ కంపేర్డ్ టు ఫ్లోట్ కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో
అది ఫ్లోట్ డేటా టైప్గా కన్వర్ట్ అయ్యి F2కి అసైన్ అవుతుంది. సో కన్వర్ట్ అయిన తర్వాత ఇలా F2లో వాల్యూ ప్రింట్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో మీరు దీన్ని రన్ చేయాలంటే సింపుల్గా ఇలా మెయిన్ మెథడ్ పక్కన ప్లే బటన్ ఉంటుంది కదా, దాన్ని రన్ చేసినా పర్లేదు. ఆర్ ఎల్స్ మల్టిపుల్ వేస్ ఆఫ్ రన్నింగ్ ఉంది, మనం ఇంటెలిజే వీడియోలో చూసాం. సో చూసారా, ఇంట్ వాల్యూ మనం 500 ఉంది, బట్ ఫ్లోట్గా కన్వర్ట్ అయిన తర్వాత అది ఫ్లోట్ రిప్రజెంటేషన్ 500.2 ఇలా కదా ఫ్లోట్లో ప్రింట్ అయ్యేది మనకి. మనం వాల్యూ అసైన్ చేసినప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంట్ చేయాలంటే ఎఫ్ అని ఇచ్చినా కానీ అవుట్పుట్లో మనకి ఎఫ్ రాదు, మనం చూసాం ఇంతకుముందు. సో ఇలా ఆటోమేటిక్గా ఇంటీజర్ వాల్యూ ఫ్లోట్గా కన్వర్ట్ అవుతుంది. అలానే డబుల్లో ఫ్లోట్ ఇవ్వచ్చు కదా, డబుల్ d2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సో ఎఫ్ ఈజ్ స్మాలర్ డేటా టైప్ కంపేర్ టు డబుల్. సో సక్సెస్ఫుల్గా దీన్ని ఇవ్వచ్చు, ఇంప్లిసిట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఎస్ అవుట్ d2. సో ఇప్పుడు రన్ చేస్తే 5.5. సో 5.5 ఫ్లోట్ వాల్యూ డబుల్లో కన్వర్ట్ అయింది. జస్ట్ మనకి ఏంటంటే ఫ్లోట్ డబుల్ రెండు ఫ్లోట్ 5.5 ఎఫ్గా ఇచ్చినా కానీ అది ప్రింట్ అయ్యేటప్పుడు 5.5గానే ప్రింట్ అవుతుంది. బట్ స్టిల్ ఈ ఎఫ్ వేరియబుల్లో వాల్యూ 5.5 ఎఫ్ ఏదైతే ఉందో అది డబుల్గా కన్వర్ట్ అయ్యి d2కి అసైన్ అయ్యి ప్రింట్ అయింది మనకి. సో ఇలా ఒక పెద్ద డేటా టైప్ వేరియబుల్కి స్మాలర్ డేటా టైప్ వేరియబుల్ని అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ జరుగుతుంది. సో ఇలా మీరు కావాలంటే ఇంకా చాలా కాంబినేషన్స్లో అసైన్మెంట్ చేసి చూడొచ్చు. అంటే డబుల్లోకి బైట్, డబుల్లోకి షార్ట్, లాంగ్లోకి షార్ట్, కాసేపు క్యార్ని పక్కన పెట్టేయండి. సో ఇలా మీరు ట్రై చేసి చూడండి వేరియస్ కాంబినేషన్స్లో. సో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక స్మాలర్ డేటా టైప్ వేరియబుల్ని లార్జర్ డేటా టైప్ వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ జరుగుతుంది, ఆర్ ఎల్స్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ జరుగుతుంది. అండ్ లాస్ ఆఫ్ డేటా ఏమి ఉండదు, ఎందుకంటే స్మాలర్ వాల్యూని పెద్ద కంటైనర్లో పెడుతున్నాం, మనకి డేటా లాస్ ఏమీ ఉండదు. అలా కాకుండా వెన్ ఏ లార్జర్ డేటా టైప్ వేరియబుల్ ఈజ్ అసైన్ టు ఏ స్మాలర్ డేటా టైప్ వేరియబుల్ వీ నీడ్ టు ఎక్స్ప్లిసిట్లీ టైప్ కాస్ట్. దిస్ మైట్ లీడ్ టు లాస్ ఆఫ్ డేటా ఇన్ కరెక్ట్ వాల్యూస్. దిస్ మైట్ అంటే లాస్ ఆఫ్ డేటా కొన్ని కేసెస్లో జరిగిద్ది, కొన్ని కేసెస్లో జరగకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ అనేది స్మాలర్ దాన్ ఇంట్ కదా, ఇంట్ వేరియబుల్ని షార్ట్కి అసైన్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అని. నేను ఇలా ఎప్పటికప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ని డిలీట్ చేస్తున్నాను. మీకు కావాలంటే కంట్రోల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ అంటే షిఫ్ట్కి దాని లెఫ్ట్ సైడ్ ఉన్న ఫార్వర్డ్ స్లాష్, కంట్రోల్ ప్లస్ ఫార్వర్డ్ స్లాష్ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇవన్నీ కామెంట్ చేస్తుంది. మీరు డిలీట్ చేయొద్దు అనుకుంటే ఇలా కామెంట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ అన్కామెంట్ చేయాలంటే అది సెలెక్ట్ చేసుకుని మళ్ళీ కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ చేస్తే అన్కామెంట్ అవుతుంది. సో నేనైతే ప్రస్తుతానికి డిలీట్ చేసేస్తున్నాను, మీరు కామెంట్ చేసి పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షార్ట్ s2 ఈజ్ ఈక్వల్ టు ఒక ఇంటీజర్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ జరగదు అండ్ ఎర్రర్ కూడా చూపిస్తుంది. ఏంటి, రిక్వైర్డ్ టైప్ వచ్చేసి షార్ట్ బట్ యూ ప్రొవైడెడ్ ఇంట్ అని చూపిస్తుంది. సో ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలంటే మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్ట్ చేయాలి. అంటే ఈ ఐ వేరియబుల్లో వాల్యూ ఏదైతే ఉందో అది షార్ట్గా కన్వర్ట్ చేసి S2లోకి సేవ్ చెయ్యి అని చెప్పి మనం JVMకి చెప్పాలి. అప్పుడే మనకి కంపైలర్ ఇది సక్సెస్ఫుల్గా కంపైల్ చేస్తుంది, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఏం జరుగుతుంది, మనకి ఇలా 500 ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి ఐలో ఉన్న డేటా 500 అండ్ మనం S2లోకి అసైన్ చేసినప్పుడు కూడా డేటా ఏం లాస్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఈ 500 అనే వాల్యూ షార్ట్ రేంజ్లోనే ఉంది కాబట్టి ఆ వాల్యూ దాంట్లో సరిపోయింది. సో అక్కడ మనకి డేటా లాస్ ఏం జరగలేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటీజర్ 300 అని ఇస్తున్నాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ నేను ఒక బైట్ b1 ఈజ్ ఈక్వల్ టు ఐ అనే అసైన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఐ అనేది లార్జర్ డేటా టైప్ దాన్ b1 కదా, ఇది బైట్ ఇది ఇంట్ కదా. సో దీన్ని కూడా ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్ట్ చేయాలి. సో ఇలా టైప్ కాస్ట్ చేసి దీన్ని ప్రింట్ చేస్తే సో ఇక్కడ వాల్యూ 44 అని ప్రింట్ అయింది. బట్ ఐలో మనం అసైన్ చేసిన వాల్యూ ఏంటి 300, బట్ ఇక్కడ ప్రింట్ అయింది ఏంటి 44, అంటే b1లోకి 44 వచ్చింది. సో ఇక్కడ మనకి లాస్ ఆఫ్ డేటా జరిగింది, అంటే మనం స్టోర్ చేయాలనుకుంది వేరే బట్ ఇక్కడ స్టోర్ అయింది వేరే. అసలు ఈ లాస్ ఆఫ్ డేటా ఎందుకు జరిగింది, ఎలాంటి కేసెస్లో జరుగుతుంది అది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని చూడండి, ఇందాక మనం చేసిన ఎగ్జాంపులే.
ఐ వాల్యూ వచ్చేసి డేటా టైప్ ఇంట్, వాల్యూ వచ్చేసి 300. ఇంట్ 32 బిట్స్ కదా, దాన్ని బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే సంథింగ్ ఇలా వస్తుందన్నమాట. 1001011100 ఇలా 32 బిట్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. అండ్ దీన్ని ఏం చేస్తున్నాం, ఈ ఐ వేరియబుల్ని బి వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. అండ్ బి బైట్ డేటా టైప్ కాబట్టి, విచ్ ఈస్ స్మాలర్ డేటా టైప్ దాన్ ఇంట్ కాబట్టి మనం ఎక్స్ప్లిసిట్గా దీన్ని బైట్గా టైప్ కాస్ట్ చేస్తున్నాం. బట్ మనం చూసాం బైట్ డేటా టైప్ సపోర్ట్ చేసే వాల్యూస్ రేంజ్ ఏంటి. సో బైట్ రేంజ్ వచ్చేసి -2^7 to 2^7 -1, అంటే -128 to 127. సో ఈ రేంజ్లో ఉన్న వాల్యూ అయితే అది బైట్లో పడుతుంది కాబట్టి సక్సెస్ఫుల్గా అసైన్ చేయగలదు. బట్ దీనిలో పట్టని వాల్యూ ఏమైనా ఉంటే, అంటే ఈ రేంజ్కి అవుట్ ఆఫ్ రేంజ్, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ బైట్ డేటా టైప్ రేంజ్ -128 to 127 ఆ రేంజ్లో ఉన్న వాల్యూ అయితే అది సక్సెస్ఫుల్గా బైట్లో రిప్రజెంట్ చేయగలదు. బట్ బైట్లో రిప్రజెంట్ చేయని వాల్యూ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 300. ఇక్కడ మనకు బైట్లో ఓన్లీ 8 బిట్సే ఉంటాయి కాబట్టి అది ఏం చేస్తుందంటే ఈ వాల్యూలో లాస్ట్ 8 బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని దాన్ని బి వేరియబుల్కి అసైన్ చేస్తుంది. సో ఇవి తీసుకుంటే ఏమవుతుంది, 001 011 00. ఎందుకంటే ఈ వాల్యూ దీంట్లో పట్టదు కాబట్టి బైట్లో లాస్ట్ 8 బిట్స్ తీసుకుని దాన్ని ఈ బి వేరియబుల్లోకి అసైన్ చేస్తుంది. సో ఈ వాల్యూని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తే ఇది 44 వస్తుంది. అందుకే మనం ఇలా టైప్ అసైన్మెంట్ చేసినప్పుడు మనకి 44 వచ్చింది నాకు వాల్యూ. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఐ 400 ఉంటే ఏమవుతుంది, సో 400 కూడా బైట్లో పట్టదు కదా, రేంజ్లో లేదు కదా, అప్పుడు కూడా ఏం చేస్తుంది, అది లాస్ట్ 8 బిట్స్ తీసుకుంటుంది. లాస్ట్ 8 బిట్స్ తీసుకుని ఈ బీలోకి అసైన్ చేస్తుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ బిట్ వచ్చేసి సైన్ బిట్ కదా, అంటే 1 into -2^7 అంటే -128 ప్లస్ మిగతా అన్ని పాజిటివ్ బిట్స్ ప్లస్ 1 into ఇది 2^4 ప్లస్ 16. సో విచ్ గివ్స్ -112. అంటే 400 వాల్యూ అసైన్ చేస్తే టైప్ కాస్ట్ చేసి బైట్కి మనకి -112 వచ్చింది. సో ఒకసారి ఇక్కడ కూడా ఐ వాల్యూ 400కి మార్చి బైట్గా కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం, -112. సో ఇలా కొన్ని కేసెస్లో మనకి డేటా లాస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో కంపైలర్ ఏం చెప్తుంది, ఇలా డేటా లాస్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి నేను దీన్ని ఎలో చేయను అంటుంది. ఇక్కడ టైప్ కాస్ట్ చేస్తే దాని మీనింగ్ ఏంటి, మనం కంపైలర్కి చెప్తున్నట్టు, ఓకే కంపైలర్ ఇక్కడ డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అని నాకు అర్థమైంది, నేను డేటా లాస్ అవ్వకుండా చూసుకుంటాను, అంటే దాని రేంజ్ ఆఫ్ వాల్యూసే ఇస్తాను. ఆర్ ఎల్స్ నాకు డేటా లాస్ అయినా పర్వాలేదు, అంటే పెద్ద వాల్యూ ఇచ్చి డేటా పోయినా నాకు ప్రాబ్లం లేదు. ఎలా అంటే ఈ కేసులో 400 ఇస్తే -112 వచ్చింది కదా, ఇలా వచ్చినా నాకు ప్రాబ్లం లేదు, నువ్వు ఎలో చెయ్యి అని కంపైలర్కి చెప్తున్నట్టు. సో అందుకనే టైప్ కాస్ట్ చేసిన తర్వాత కంపైలర్ మనకి ఎర్రర్ ఏం చూపించకుండా దీన్ని ఎలో చేసింది. సో సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద డేటా టైప్లోకి చిన్న డేటా టైప్ వేరియబుల్ని అసైన్ చేసినప్పుడు అందులో డేటా లాస్ ఏం అవ్వదు కాబట్టి ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ అయిపోతుంది. బట్ అదే ఒక చిన్న డేటా టైప్ వేరియబుల్కి పెద్ద డేటా టైప్ వేరియబుల్ అసైన్ చేసినప్పుడు డేటా లాస్ ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్ట్ చేస్తున్నాం. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ రూల్లో మనం వేరియబుల్కి వేరియబుల్ అసైన్మెంట్ మాత్రమే మాట్లాడుతున్నాం. కాన్స్టెంట్స్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్స్ చేస్తే ఏమవుతుంది అనేది మనం చూస్తాం నెక్స్ట్ వీడియోలో. బట్ ఆ రూల్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి. బట్ ఇలా నేర్చుకుంటే ఏంటంటే మీరు స్టెప్ బై స్టెప్ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోగలరు, మీకు ఎప్పటికీ కాన్సెప్ట్ గుర్తుంటుంది. సో ఇలా ఒక చిన్న డేటా టైప్ వేరియబుల్లోకి ఒక పెద్ద డేటా టైప్ వేరియబుల్ అసైన్ చేసినప్పుడు మనం టైప్ కాస్టింగ్ చేయాలి. ఇక్కడ కొంచెం సేపు క్యార్ని ఇగ్నోర్ చేయమని చెప్పాను కదా, సో అలానే బూలియన్ కూడా పక్కన పెట్టేయండి. బూలియన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, దాన్ని పక్కన పెట్టేయండి ప్రస్తుతానికి. సో ఇంకో వేరే ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ i2 అనే వేరియబుల్, ఇంటి డేటా టైప్ వేరియబుల్. దీనికంటే పెద్ద డేటా టైప్ వేరియబుల్స్ ఏంటి, ఈ 3 కదా, లాంగ్, ఫ్లోట్, డబుల్. ఇందులో ఏదో ఒకటి అసైన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అసైన్ చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ చూపిస్తుంది. రిక్వైర్డ్ టైప్ వచ్చేసి ఇంట్, బట్ వీ ప్రొవైడెడ్ ఫ్లోట్. సో అందుకనే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇంట్ అని టైప్ కాస్ట్ చేస్తాం. ఆల్ రైట్. సో ఇలా ఒకసారి ఫ్లోట్ వేరియబుల్ని ఇంటీజర్ వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏంటో చూద్దాం. సో దీన్ని రన్ చేస్తే మనకి 5 ప్రింట్ అయింది. సో ఎఫ్లో యాక్చువల్లీ వాల్యూ వచ్చేసి 5.5. మనకి ఇంటీజర్లో ఫ్లోటింగ్ పాయింట్స్ ఉండవు కదా, డెసిమల్ పాయింట్స్ ఉండవు కదా, సో అందుకనే అది లేకుండా మిగతా పార్ట్ మనకి అసైన్ అయింది i2లోకి. అలానే డబుల్ని అసైన్ చేసి చూద్దాం. సో డబుల్ రేంజ్ చాలా పెద్దది కదా, ఒక పెద్ద నెంబర్ ఇచ్చి చూద్దాం. సో ఇలా పెద్ద నెంబర్ ఇచ్చి అసైన్ చేస్తే, దీన్ని రన్ చేసి చూస్తే, సో ఇంతకుముందు ఎఫ్ వేరియబుల్ అసైన్ చేసినప్పుడు 5.5లో
ఈ 0.5 తీసేసి మిగతా ఇంటీజర్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇంట్ రేంజ్లో ఉంది కాబట్టి బాగానే జరిగింది, అసైన్ అయింది, 5 వచ్చింది. బట్ ఈ కేసులో ఈ డబుల్లో చాలా పెద్ద ఇంటీజర్ పార్ట్ ఉంది కాబట్టి ఇది మనకి ఇంటీజర్లో పట్టదు. మీరు ఇంటీజర్లో యాక్చువల్లీ చూస్తే రేంజ్ క్యాలిక్యులేట్ చూస్తే ఆర్ఎల్స్ గూగుల్ చేస్తే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్ 2^31 - 1 వాల్యూ వచ్చేసి ఇది. సో ఈ వాల్యూ మొత్తం ఇంట్ రేంజ్లో లేదు కాబట్టి ఇంట్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ప్రింట్ అయింది. సో ఇలా ఒక చిన్న డేటా టైప్ వేరియబుల్లోకి పెద్ద డేటా టైప్ వేరియబుల్ అసైన్ చేసినప్పుడు లాస్ ఆఫ్ డేటా జరుగుతుంది. సో ఇలా మీరు కావాలంటే ఈ డేటా టైప్స్తో మిగతా కాంబినేషన్స్ కూడా క్రియేట్ చేసి చూడండి. స్మాలర్ డేటా టైప్ వేరియబుల్కి పెద్ద డేటా టైప్ వేరియబుల్ అసైన్ చేసి ఏం జరుగుతుందో చూడండి. అండ్ మీరు ఇలా అసైన్ చేసినప్పుడు వాల్యూస్ ఏమొస్తాయి అని అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది లాస్ ఆఫ్ డేటా జరిగే ఛాన్స్ ఉంది అని, అంతే. ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మల్టిపుల్ రూల్స్ ఉంటాయి, మల్టిపుల్ అవుట్కమ్స్ వస్తాయి. అవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎవ్వరికీ అవన్నీ గుర్తుండవు. జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో టైప్ క్యాస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే చిన్న డేటా టైప్లోకి పెద్ద వేరియబుల్ని అసైన్ చేసినప్పుడు లాస్ ఆఫ్ డేటా జరుగుతుంది, అంతవరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను క్యార్ని కొంచెం సేపు ఇగ్నోర్ చేయమని చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ క్యార్ డేటా టైప్ వచ్చేసి బైట్ కంటే పెద్దది, అలానే షార్ట్కి ఈక్వల్ సైజే. సో జనరలీ ఆలోచిస్తే మనం జనరల్ రూల్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ ఒక్కటే మైండ్లో పెట్టుకుని ఆలోచిస్తే ఏం జరుగుతుంది, క్యార్ వేరియబుల్లోకి బైట్ వేరియబుల్ని అసైన్ చేయొచ్చా అని మీకు క్వశ్చన్ వేస్తే ఓకే, బిగ్గర్ డేటా టైప్ వేరియబుల్లోకి స్మాలర్ డేటా టైప్ వేరియబుల్ అసైన్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా చేయొచ్చు అని మీ ఆన్సర్ రావచ్చు. బట్ యాక్చువల్లీ అది తప్పు. ఇప్పుడు నేను క్యార్ C2 = బైట్ వేరియబుల్ అసైన్ చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, రిక్వైర్డ్ టైప్ క్యార్ బట్ ప్రొవైడెడ్ వచ్చేసి బైట్. సో ఇలా ఎర్రర్ చూపిస్తుంది. బట్ యాక్చువల్లీ బైట్ అనేది క్యార్ కంటే స్మాలర్ డేటా టైపే కదా. అంటే ఇలా సైజ్ చూసుకుంటే బైట్ ఈజ్ ఓన్లీ 8 బిట్స్, క్యార్ వచ్చేసి 16 బిట్స్. సో బైట్ వేరియబుల్ దీంట్లో పడుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అందుకనే బ్లైండ్లీ ఎప్పుడు సైజ్ ఆఫ్ డేటా టైప్ బట్టి మనం టైప్ కాస్టింగ్ ఆటోమేటిక్గా జరుగుతుందా లేదా అని డిసైడ్ చేయకూడదు. మనం క్యార్ డేటా టైప్ డిస్కస్ చేసినప్పుడు చూసాం, క్యార్ యూజెస్ అన్సైన్డ్ బైనరీ రిప్రజెంటేషన్, అంటే ఇందులో నెగిటివ్ వాల్యూస్ ఉండవు. అంటే 16 బిట్ క్యార్ డేటా టైప్ తీసుకుంటే అందులో రేంజ్ ఆఫ్ వాల్యూస్ వచ్చేసి 0 to 2^16 - 1 అన్ని పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. బట్ అదే బైట్ 8 బిట్స్ అయినా కానీ అది సపోర్ట్ చేసే రేంజ్ వచ్చేసి -2^7 to 2^7 - 1 అంటే నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. షార్ట్ తీసుకున్నా అంతే, అందులో -2^15 to 2^15 - 1. సో ఒక బైట్ వేరియబుల్ని క్యార్కి అసైన్ చేసినప్పుడు బైట్లో నెగిటివ్ వాల్యూస్ కూడా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి లాస్ ఆఫ్ డేటా జరిగే ఛాన్స్ ఉంది. అందుకనే ఈవెన్ ఇఫ్ క్యార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బైట్ అండ్ షార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్, టైప్ కాస్టింగ్ ఎక్స్ప్లిసిట్గా చేయాల్సిందే. సో ఇక్కడ ఈ కేసులో నేను దీన్ని క్యార్ అని టైప్ కాస్ట్ చేయాలి. అలానే క్యార్ C3 = ఎస్, ఇలా చేసినా కానీ ఎర్రర్ వస్తుంది. షార్ట్ కూడా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి అది క్యార్లో సపోర్ట్ చేయదు కాబట్టి స్టిల్ దేర్ కెన్ బి లాస్ ఆఫ్ డేటా. సో దాన్ని కూడా ఇలా టైప్ కాస్ట్ చేసుకోవాలి. అలానే ఒక బైట్ ఆర్ షార్ట్ వేరియబుల్కి క్యార్ వేరియబుల్ని అసైన్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు క్యార్ వేరియబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 2^16 - 1 అనే వాల్యూనే తీసుకోండి. అది ఈ రెండిట్లో ఆ వాల్యూ పట్టదు, ఈ రేంజ్కి అవుట్ ఆఫ్ రేంజ్లో ఉంటుంది 2^16 - 1 అనేది. సో అందుకని ఈ కేసులో కూడా మనకి టైప్ కాస్టింగ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ B2 = C అని అసైన్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనకి ఇష్యూ వస్తుంది. రిక్వైర్డ్ టైప్ ఈజ్ బైట్, ప్రొవైడెడ్ ఈజ్ క్యార్ అని చెప్పి ఇష్యూ వస్తుంది. అలానే షార్ట్ వేరియబుల్కి క్యార్ వేరియబుల్ అసైన్ చేసినా అలానే ఇష్యూ వస్తుంది. సో క్యారెక్టర్ కేసులో ఓన్లీ స్మాలర్ డేటా టైప్ బిగ్గర్ డేటా టైప్ రూల్ గుర్తుపెట్టుకుంటే సరిపోదు. సో సింప్లీ క్యార్ డేటా టైప్ బైట్ షార్ట్ కంటే పెద్దది ఆర్ఎల్స్ ఈక్వల్ కాబట్టి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ జరిగిపోతుంది అనుకోవడం ఈజ్ రాంగ్. సో ఈ కేసులో నేను దీన్ని షార్ట్గా టైప్ కాస్ట్ చేయాలి. అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అన్నదానికి సింపుల్ రూల్, ఆ వేరియబుల్కి ఉన్న వాల్యూ ఈ వేరియబుల్లోకి పట్టింది అంటే సేమ్ వాల్యూ అసైన్ అవుతుంది. అది పట్టని వాల్యూ అంటే దీని రేంజ్లో లేని వాల్యూ అంటే డేటా లాస్ అయ్యి ఇంకేదైనా వాల్యూ సేవ్ అవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అలానే క్యార్ కంటే పెద్ద డేటా టైప్స్ని చూడండి, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ చూసుకుంటే ఇది నాట్ జస్ట్ బిగ్గర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిట్స్
ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనేవి 0 to 2^16 - 1 ఇంట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్లోనే ఉంది. సో ఒక ఇంటీజర్ వేరియబుల్కి క్యార్ వేరియబుల్ని అసైన్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా ఇంప్లిసిట్గా టైప్ కాస్ట్ జరుగుతుంది. ఎందుకంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ సరిపోతాయి కాబట్టి నాకు డేటా లాస్ ఏమీ ఉండదు. సో ఇంట్లోనే పట్టింది అంటే లాంగ్ ఫ్లోట్ డబుల్లో డెఫినెట్లీ పడుతుంది. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం దీని గురించి. ఫ్లోట్ అండ్ డబుల్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ వచ్చేసి మచ్ లార్జర్ దాన్ లాంగ్. సో ఒక క్యార్ వేరియబుల్ని దానికంటే పెద్ద డేటా టైప్స్ వేరియబుల్స్కి అసైన్ చేసినప్పుడు ఇంప్లిసిట్గా టైప్ కాస్టింగ్ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ i2 = క్యార్ వేరియబుల్ సి అసైన్ చేస్తే నాకు ప్రాబ్లం ఏం లేదు. అలానే ఫ్లోట్ f2 = క్యార్ వేరియబుల్ సి అసైన్ చేసిన ప్రాబ్లం లేదు. అలానే డబుల్ d2 = సి అని అసైన్ చేసిన ప్రాబ్లం లేదు. బట్ అదే ఇంట్ లాంగ్ ఫ్లోట్ డబుల్ వేరియబుల్స్ని క్యార్ వేరియబుల్కి అసైన్ చేస్తే ఏమవుతుంది? ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ మచ్ లార్జర్ దాన్ క్యార్ కదా. సో క్యార్లో పట్టకపోయే ఛాన్స్ ఉంది, డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకనే ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్టింగ్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యార్ C4 = ఒక ఫ్లోట్ వేరియబుల్ ఎఫ్ని అసైన్ చేస్తే చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో దీన్ని మనం టైప్ కాస్టింగ్ చేసుకోవాలి. సో అలానే ఇక్కడ డబుల్ వేరియబుల్ డీని అసైన్ చేసినా కానీ ఇష్యూ చూపిస్తుంది, టైప్ కాస్టింగ్ చేయాలి. సో ఇది టైప్ కాస్టింగ్ రిమూవ్ చేస్తే సో ఎర్రర్ చూపిస్తుంది. సో టైప్ కాస్టింగ్ చేయాలి. అలానే ఇంటీజర్ వేరియబుల్ ఐని అసైన్ చేసినా కానీ సేమ్. సో ఇది నార్మల్ రూలే. పెద్ద డేటా టైప్ వేరియబుల్ని చిన్న డేటా టైప్లోకి అసైన్ చేస్తున్నాం, దీనిలో పట్టకపోయే ఛాన్స్ ఉంది. సో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేయాలి. సో ఇలా టైప్ కాస్టింగ్ చేస్తాం. సో టైప్ కాస్టింగ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఇంటీజర్ వేరియబుల్లో ఏదైతే ఉందో అది దీంట్లో పట్టిన రేంజ్ అయితే పర్వాలేదు, పట్టకపోతే మనకి డేటా లాస్ అయ్యి ఇంకేదో వాల్యూ రావచ్చు. మనం క్యార్ డేటా టైప్ డిస్కస్ చేసినప్పుడు చూసాం కదా, ఒక క్యారెక్టర్ని సింగిల్ కోడ్గా అసైన్ చేసినా కానీ దానికి సంబంధించిన యూనికోడ్ ఇంటీజర్ని అసైన్ చేసినా కానీ సేమే. ఎండ్ ఆఫ్ ది డే ఇది క్యార్ వేరియబుల్లోకి ఆ ఇంటీజర్కి సంబంధించిన బైనరీ వాల్యూ ఏదైతే ఉందో అది మెమరీలో సేవ్ అవుతుంది. సో దీని గురించి మనం క్లియర్గా ఇంతకుముందు అంతా డిస్కస్ చేసాం. సో జస్ట్ ఇక్కడ టైప్ కాస్టింగ్ ఒకటే మాట్లాడుతున్నాం. సో అలానే ఇప్పుడు ఫ్లోట్ని అసైన్ చేస్తే ఏం జరుగుతుంది? ఈ ఫ్లోట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ని అసైన్ చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు రన్ చేయకుండానే చూద్దాం. 5.5లో క్యార్లో ఏంటి? ఇంటీజర్ రేంజే కదా. ఎండ్ ఆఫ్ ది డే క్యార్లో చూసినా కానీ మనకు రేంజ్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూసే కదా. సో ఈ ఫ్రాక్షన్ లేకుండా మిగతా వాల్యూ ఏదైతే ఉందో ఆ 5 అసైన్ అవుతుంది C4కి. బట్ అదే మనం ప్రింట్ చేస్తే C4, సో రన్ చేసి చూద్దాం. సో మీరేంటి ఇక్కడ ఏం ప్రింట్ కాలేదు అనుకోవచ్చు. సో యూనికోడ్ రేంజ్లో కొన్ని వాల్యూస్ ఏంటంటే స్పెషల్ కీస్కి సంబంధించిన క్యారెక్టర్స్, స్పెషల్ ఆపరేషన్స్కి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో అలాంటివి ఏంటంటే మనకి ప్రింట్ కావు. సో కావాలంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూ తీసుకుందాం. అంటే ఎఫ్లో 65.5 ఇచ్చి చూద్దాం. సో 65 వచ్చేసి ఏకి యూనికోడ్ ఆర్ ఆస్కీ కోడ్ కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో సక్సెస్ఫుల్గా ఏ ప్రింట్ అయింది. సో ఇలా క్యార్ కంటే పెద్ద డేటా టైప్ వాల్యూని క్యార్కి అసైన్ చేస్తున్నప్పుడు డేటా లాస్ ఉంటుంది కాబట్టి మనకి టైప్ కాస్టింగ్ అవసరం. సో క్యార్కి దానికంటే పెద్ద డేటా టైప్స్తో రిలేషన్షిప్ ఈజ్ నార్మల్. జస్ట్ బిగ్గర్ డేటా టైప్, స్మాలర్ డేటా టైప్ రూల్ తెలుసుకుంటే సరిపోతుంది. బట్ బైట్ షార్ట్తో క్యార్ రిలేషన్షిప్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే క్యార్ వచ్చేసి అన్సైన్డ్ బైనరీ రిప్రజెంటేషన్ కాబట్టి దాని రేంజ్ ఆఫ్ వాల్యూస్ డిఫరెంట్. బైట్ షార్ట్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అందుకనే అక్కడ మనకు చిన్న ఎక్సెప్షన్. సో ఇన్ ఏ నట్షెల్ క్యారెక్టర్కి మనం చూసిన ఎగ్జాంపుల్స్ బట్టి మనకేమర్థమైంది? ఒక క్యార్ వేరియబుల్ని దానికంటే పెద్ద డేటా టైప్ అయిన ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్ వేరియబుల్కి అసైన్ చేసామనుకోండి, మనం టైప్ కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంప్లిసిట్గా టైప్ కాస్టింగ్ జరుగుతుంది. అదే ఒక క్యార్ వేరియబుల్లోకి ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్ వేరియబుల్ని అసైన్ చేసామనుకోండి, ఇది కూడా సేమ్ రూల్. పెద్ద డేటా టైప్ వేరియబుల్ని చిన్న డేటా టైప్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం కాబట్టి నీడ్ టు టైప్ కాస్ట్. జస్ట్ ఏంటంటే క్యార్ వేరియబుల్కి బైట్ షార్ట్ వేరియబుల్ అసైన్ చేసినప్పుడు బైట్ షార్ట్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి క్యార్లో నెగిటివ్ నెంబర్స్ లేదు కాబట్టి సో లాస్ ఆఫ్ డేటా జరగచ్చు. అందుకనే మనం టైప్ కాస్ట్ చేయాలి, ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్ట్ చేయాలి. ఇన్ ద సేమ్ వే బైట్ షార్ట్ వేరియబుల్లోకి క్యార్ని అసైన్ చేసినప్పుడు క్యార్ వేరియబుల్లో ఉండే కొన్ని నెంబర్స్ ఈ రెండింటి రేంజ్లో లేదు కాబట్టి అప్పుడు కూడా లాస్ ఆఫ్ డేటా జరిగే ఛాన్స్ ఉంది. సో అందుకనే ఒక క్యార్ వేరియబుల్ని బైట్ ఆర్ షార్ట్ వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు కూడా టైప్ కాస్ట్ చేయాలి. సో టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్లో మీకు చాలా రూల్స్ ఉన్నట్టు అనిపిస్తాయి కానీ
బేసిక్ కాన్సెప్ట్ అంటే ఒక డేటా టైప్ రేంజ్ ఏంటి, ఆ రేంజ్ వేరే డేటా టైప్లో పడుతుందా లేదా, సో లాస్ ఆఫ్ డేటా అయ్యే ఛాన్స్ ఉందా లేదా, అదొక్కటి ఆలోచిస్తే మీకు టైప్ కాస్టింగ్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది, ఎప్పుడు టైప్ కాస్టింగ్ చేయాలి అన్నది. అండ్ అలానే ఒక స్మాలర్ డేటా టైప్ వేరియబుల్ని లార్జర్ డేటా టైప్ వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ జరుగుతుంది, ఆటోమేటిక్ కన్వర్షన్ అవుతుంది అన్నాం కదా. అంటే ఒక స్మాలర్ డేటా టైప్ వాల్యూ పెద్ద డేటా టైప్కి కన్వర్ట్ అవుతుంది. సో దీన్నే ఒక్కొక్కసారి వైడనింగ్ టైప్ కన్వర్షన్ అని కూడా అంటారు. అండ్ అలానే ఒక లార్జర్ డేటా టైప్ వేరియబుల్ని స్మాలర్ డేటా టైప్ వేరియబుల్కి అసైన్ చేస్తే, అంటే ఒక పెద్ద డేటా టైప్ వేరియబుల్ని చిన్న డేటా టైప్ వేరియబుల్గా కన్వర్ట్ చేస్తున్నాం, అంటే మనం నారోయింగ్ చేస్తున్నాం. సో దీన్నే ఒక్కొక్కసారి నారోయింగ్ టైప్ కన్వర్షన్ అంటారు. అండ్ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. సో ఈ ఎగ్జిస్టింగ్ కోడ్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ వాల్యూ 10 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఒక బైట్ వేరియబుల్ b1 = i అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటి మనకి ఎర్రర్ చూపిస్తుంది, రిక్వైర్డ్ టైప్ వచ్చేసి బైట్ బట్ యూ ప్రొవైడెడ్ ఇంట్ అని. బట్ మీరు అనుకోవచ్చు ఈ i వాల్యూ 10 కదా, ఈ బైట్ రేంజ్లోనే ఉంది కదా, మరి ఎందుకు ఇది అవసరం అంటే కంపైలర్ జస్ట్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ స్టెప్లో మనం ఏం అసైన్ చేస్తున్నాం అన్నది చూస్తుంది. ఇక్కడ ఒక వేరియబుల్ని అసైన్ చేసాం, సో ఆ వేరియబుల్కి వాల్యూ ఇప్పుడు 10 ఉంది, ఫ్యూచర్లో ఇంకేదైనా కావచ్చు, ఆర్ ఎల్స్ ఫ్యూచర్లో ఈ వేరియబుల్ వాల్యూ 10 అనేది ఇలా హార్డ్ కోడ్ చేయకుండా ఒక యూజర్ ఆర్గ్యుమెంట్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక రిస్క్ ఉంది, అంటే మీరు ఇలాంటి అసైన్మెంట్ చేసినప్పుడు డేటా లాస్ అయ్యే రిస్క్ని మీరు ఫ్యూచర్లో చూడొచ్చు. సో అందుకనే జావా క్రియేటర్స్ ఇలాంటి రూల్స్ని డిఫైన్ చేశారు. అదే మనం ఒక కాన్స్టెంట్ వాల్యూని అసైన్ చేస్తే, సో ఈ స్పెసిఫిక్గా ఈ వేరియబుల్కి ఈ వాల్యూనే అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇష్యూ ఏం లేదు. అదే దీనికంటే అవుట్ ఆఫ్ రేంజ్ వాల్యూ ఇస్తే అది వేరే విషయం, అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. బట్ కాన్స్టెంట్ అసైన్ చేసినప్పుడు కంపైలర్ ఏంటి, ఓకే b1 వేరియబుల్కి స్పెసిఫిక్గా 10 మాత్రమే అసైన్ చేస్తున్నారు, సో ఇక్కడ రిస్క్ ఏం లేదు, డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఏం లేదు, కాబట్టి ఇది ఎలో చేస్తుంది. అండ్ కాన్స్టెంట్ వాల్యూస్ అసైన్ చేస్తే ఏం జరుగుతుంది, అవుట్ ఆఫ్ రేంజ్ వాల్యూస్ ఇస్తే ఏం జరుగుతుంది, వేరే డేటా టైప్కి సంబంధించిన కాన్స్టెంట్ వాల్యూస్ ఇస్తే ఏం జరుగుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ఈ టైప్ కాస్టింగ్ రూల్స్ పార్ట్ 1లో మనం ఒక వేరియబుల్కి డైరెక్ట్గా ఒక వేరియబుల్ అసైన్ చేస్తే ఏం జరుగుతుందో చూసాం. బట్ మనం స్టార్టింగ్లో చూసినట్టు వాల్యూ అనేది వేరియబుల్ మాత్రమే కావక్కర్లా, కాన్స్టెంట్తో క్రియేట్ చేసిన ఒక ఎక్స్ప్రెషన్ కావచ్చు, కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్తో క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కూడా కావచ్చు. సో అలాంటి కేసెస్లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.